స్కూల్ మొత్తం మీకు తెలుసనంటే ఒక్క విషయం చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ పని చేసేవాడు. ఇంత పెద్ద బిగ్గెస్ట్ విషయం తెలంగాణ ప్రజలకు తెలవని విషయం కౌశిక్ రెడ్డి తెలిసిన ఒక్క మాట చెప్పండి. వద్దు, బాగుండదు. పర్సనల్ విషయాలు మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ రైట్ మనోజ్ గారు. ఆయన పర్సనల్ ఆయన విషయం అని మీరే అంటున్నారు. ఆయన పర్సనల్ విషయం పబ్లిక్ కి అవసరం ఏముంది? మీరెందుకు అవసరం పదే లేదు. పదే quote ఆయన చేయాల్సి వస్తుంది? ఆయన మా కేటీఆర్ గారిని ఆయన డ్యామేజ్ చేస్తుంటేనే ఆయన అన్యాయంగా కాంది అయినట్టు మాట్లాడి ప్రతి దగ్గర మాట్లాడుతుంది కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. పర్సనల్ విషయాలు మళ్ళీ ఇంకోసారి ఆయన ఎప్పుడైనా మాట్లాడింది అనుకోండి, అప్పుడు ఉన్నాయి లేని అని చెప్తాం. అంటే ఆయన ఓన్లీ పర్సనల్ విషయం, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఆ పర్సనల్ విషయం చెప్పి పదే పదే కౌశిక్ రెడ్డి ప్రజలకి blackmail లేపుతున్నాడు. డైరెక్ట్ గా అన్ని టీవీ ఇంటర్వ్యూలోనే చెప్తుండు కదా మనోజ్. అరే ప్రజలు మోసాన్నే నమ్ముతారు, మనం మోసం చేసి రావాలని ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూర్చొని చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా మనోజ్. ఇలా చేస్తుంది కూడా ఆయన అదే కదా. మీకు ఇదే చెప్పిన కదా, మోసం చేసుడు వెన్నటో పెట్టిన విద్య రేవంత్ రెడ్డి గారికి. కానీ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రజలు ఆయనని మోసం చేయడానికి జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తప్పుడు సిద్ధంగా ఉన్నారు.